హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. ఆవాలతోటి మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని అంటే భార్యాభర్తలు అవ్వచ్చు, లేదా ఇష్టపడిన అమ్మాయి కోసం అవ్వచ్చు, లేదా అబ్బాయి కోసం అవ్వచ్చు, ఇలా వాళ్ళు ఏదన్నా మిమ్మల్ని దూరం పెడుతున్నారు, అవాయిడ్ చేస్తున్నారు అని అనుకుంటే అలాంటి వారిని ఖచ్చితంగా మీ సొంతం చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళని మీ దారికి తీసుకొచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈ పరిహారం అనేది అంత శక్తివంతమైనటువంటి ఫలితాన్ని మనకు వెంటనే కొన్ని క్షణాల్లోనే తీసుకొస్తుంది అనమాట. ఆవాలు అనేవి ఎంతో శక్తివంతమైనవి. మనకి మన వంటగదిలో దొరుకుతాయి. మనకు ఖర్చు చాలా చాలా తక్కువ. దీనివల్ల మనకి మహా అయితే ₹1 కూడా ఖర్చు అవ్వదనమాట. ఎందుకంటే చాలా తక్కువ ఆవాలు అనేవి రేటు. అలా మనకెంత ఎడమ చేత్తో 1 స్పూను ఆవాలు తీసుకుంటే చాలు. ఒకే 1 స్పూను ఆవాలు ఉంటే మీరు వాళ్ళని మీ దారికి తీసుకొచ్చుకోవచ్చు. మీరు చెప్పిన మాట వినేటట్లుగా చేసుకోవచ్చు. ఈ ఆవాల పరిహారం అనేది ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారం అనమాట. ఇది చేసి ఎంతమందో కూడా వారి సమస్య నుంచి బయటపడ్డారు. మా భర్త మా మాట వింటలేదు, అసలు అంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఏదైనా థర్డ్ పర్సన్ మాట వింటున్నారు, వాళ్ళ దారిలోకి వెళ్ళిపోయారు. గతంలో మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటంటే వారు పూర్తిగా మారిపోయారు, అవతల వాళ్ళు మార్చేశారు, మేమేం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదని కొంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ప్రేమించే అబ్బాయి విషయానికి వస్తే ఆ అమ్మాయి ప్రేమించిన అమ్మాయి ఏంటంటే ఇప్పుడు ఈ అబ్బాయి నచ్చట్లేదు, లేకపోతే ఒక ఉద్యోగం లేదనో, లేకపోతే వెనకమాల ఆస్తులు అంతస్తులు లేవని చెప్పేసి ఆ అబ్బాయిని కొన్నాళ్ళు కలిసిమెలిసి మాట్లాడిన తర్వాత దూరం పెట్టేస్తూ ఉంటారు. అట్లా ఆ అమ్మాయి సొంతం కావాలి, ఆ అమ్మాయితో నేను జీవితాంతం కలిసి ఉండాలని అబ్బాయి చేసుకోవచ్చు. లేదా అమ్మాయిలైనా సరే ఒక అబ్బాయిని ఇష్టపడినప్పుడు ఆ అబ్బాయి ఎప్పుడు కూడా చక్కగా ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. గుడ్ మార్నింగ్ దగ్గర నుంచి గుడ్ నైట్ దాకా మెసేజ్లు చేసుకోవటము, అన్నీ మంచి చెడు చెడ్డ అంటే చెప్పుకునే విషయాలు కొన్ని పర్సనల్స్ ఉంటాయి అన్నమాట. అలాంటివి కూడా ప్రతిదీ కూడా నా మనిషి అని చెప్పేసి షేర్ చేసుకుంటూ ఉంటారు. అంత కలిసిమెలిసి ఉన్న తర్వాత ఏంటంటే సడన్గా వాళ్ళలో ఏంటో విపరీతమైనటువంటి మార్పు అనేది వస్తుందన్నమాట. వచ్చేసి వాళ్ళు ఏంటంటే పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉంటారు. ఎంత అంటే నంబర్స్ కూడా బ్లాక్లో పెట్టేసేసేయటం, అసలు వీళ్ళకి ఎక్కడా కూడా చిక్కకుండా దొరకకుండా పూర్తిగా అసలు మనసు పూర్తిగా విరిగిపోయినట్లుగా పూర్తిగా వదిలేస్తారనమాట. వీళ్ళేంటంటే మేమేమంత పాపం చేశాము, ఎందుకు మరి అలాంటప్పుడు మా లైఫ్లోకి ఎందుకు రావాలి, మాకెందుకు ఇదంతా తెలిసేటట్లుగా చేయాలి, ఇంత ప్రేమను ఎందుకు చూపించాలి, వాళ్ళు ఇంత ద్వేషాన్ని ఎందుకు చూపించాలి, వాళ్ళు మాకు కావాలి అని చెప్పేసి వీళ్ళేంటంటే చాలా చాలా బాధపడుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని మీరు దారిలోకి తీసుకొచ్చుకోవడానికి ఈ ఆవాలు అనేవి చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు చెప్పుకుంటూ వస్తున్నాము. ఆ పరిహారాలకి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అసలు మాకు ఇంకా ఆశ లేదు, మేము వదిలిపెట్టుకున్నాము, వాళ్ళు ఇక మారరు, మేము కూడా మనసును రాయి చేసుకున్నాము అని చెప్పి తీసేసుకుందాము అని అనుకున్న వాళ్ళు కూడా నమ్మకం పెట్టి వాళ్ళు పరిహారం అనేది చేసిన తర్వాత కలిసిన వాళ్ళు ఎంతమందో ఉన్నారనమాట. ఎందుకంటే మనకి ఈ పరిహారాలు అనేవి ఎటువంటి చెడుకు మనం చేయటంలా, కేవలం మంచి కోసము, అవతల మనిషి మనసులో ప్రేమను తెప్పించడం కోసం చేసేటటువంటి పరిహారాలు. కాబట్టి పూజలు ఎంత పవిత్రమైనవో ఈ పరిహారాలు కూడా అంతే పవిత్రమైనవి. అంతేకాకుండా ₹1 వెళ్ళ ఖర్చు లేని పరిహారాలు. కొంతమందికి సక్సెస్ అవ్వదు, ఎందుకంటే మనుషులందరూ ఒకే రకంగా ఉండరుగా. ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఏంటంటే వెంటనే కరిగిపోతారు, ఒక్కొక్కళ్ళు ఏంటంటే మొండిగా ఉంటారు, కొంతమంది వేధిస్తూ ఉంటారనమాట. ఇక ఏది ఏమైనా సరే ఇష్టపడినప్పుడు ఏంటంటే వీళ్ళు కొంతమంది మనసును మార్చుకోలేరు. వాళ్ళే కావాలి, వాళ్ళతో జీవితం మాకు కావాలి, వాళ్ళు ఉంటేనే సంతోషంగా ఉంటాము, ఇక వాళ్ళు తప్ప ఎవ్వరూ కూడా మాకు అవసరం లేదు అని చెప్పేసి ఒక ఇదిలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. కాబట్టి మనకు 5 వేళ్ళు ఎలాగైతే ఒకలాగా ఉండవో మనుషుల ఆలోచనలు కూడా తలా ఒక రకంగా ఉంటాయి. అలాంటి వారు కొంచెం దారిలోకి రావాలంటే టైం పట్టిద్ది కానీ చేసిన పరిహారం అనేది ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వదు. మీకు నిదానంగానైనా ఫలితం అనేది వస్తుంది. కానీ ఏంటంటే మీ రిలేషన్లో న్యాయం ఉండాలన్నమాట. అంటే ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే రాదు. ప్రేమించే అమ్మాయి కోసము, లేదా అమ్మాయి కోసము, ఒకరి కోసము, అలాగే భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు చేసుకోవచ్చు. అలా న్యాయమైన రిలేషన్స్లో మాత్రమే ఉంటుంది. ఫ్రెండ్స్ కోసమైనా చేసుకోవచ్చు, లేదా కొంతమంది అక్క చెల్లెలు అన్నదమ్ముల మధ్య ఏదైనా గొడవలు వస్తే అలాంటి వాళ్ళు కలుసుకోవటం కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక న్యాయమైన రిలేషన్స్కి మాత్రమే యూజ్ అవుతాయి, కానీ ఎవరికి పడితే వాళ్ళకైతే మాత్రం యూజ్ అవ్వవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా చేయాలి ఏంటనేది చూసే ముందు ఒక్కసారి ఇది వినండి.
మీకు ఏదన్నా సమస్యలుంటే అంటే వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణము, ప్రమోషను, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే మీరు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 8328334329. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా మీకు అందుతుంది. ఈ పరిహారానికి వచ్చేటప్పటికి మనకు 1 స్పూన్ ఆవాలు కావాలి. ఆ ఆవాలు కూడా మీరు మీ ఎడమ చేత్తో పట్టుకోవాలి, కుడి చేత్తో కాదు. మనం ఈ పరిహారం అనేది ఎడమ చేత్తో చేయాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడే మనకు ఆ దోష నివారణ అనేది జరుగుతుందన్నమాట. ఒకే 1 స్పూన్ చాలు. దీనికి తప్పనిసరిగా స్నానం అనేది చేయాలి. స్నానం చేసి మీరు ఈ పరిహారం అనేది చేయాలి. ఆడవాళ్ళు అయితే చేయకూడదు, 5 రోజులు చేయకూడదు. అలాగే మగవారైనా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మాంసాహారం తినకూడదు, వండకూడదు, తినకూడదు ఆ రోజు ఇంట్లో. పరిహారం మీరు ఏ రోజు అయితే చేయాలని అనుకుంటారో, మీకు ఏ రోజు వీలుగా ఉంటే ఆ రోజు చేసుకోవచ్చు. మీకు కుదిరినప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసుకోండి. ఫలానా రోజే అని రూల్ ఏమీ లేదు. మనకు దైవం ఇచ్చిన ప్రతి రోజు కూడా మంచిదన్నమాట. కాబట్టి మీకు కుదిరినప్పుడు చేసేసుకోండి అనమాట. కానీ ఆ రోజు మాత్రం ఇట్లాంటి నియమ నిష్టలతో ఆచరించుకుంటూ చేయాలి. అంటే మాంసాహారం తినకూడదు, నలుపు రంగు బట్టలు ధరించకూడదు, ఆడవారైతే చేయకూడదు, 5 రోజులు చేయకూడదు, లేదా ఇంకా ఏదైనా చేయకూడని సమయాల్లో, కీడు సందర్భాలు ఉంటే అలాంటప్పుడు కూడా చేయకూడదు. మీకు అంతా కరెక్ట్గా ఉంది, వీలుగా ఉంది అనుకున్నప్పుడు చేసేసుకోండి ఈ పరిహారం. అంటే ఎడమ చేత్తో 1 స్పూన్ ఆవాలు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. ఈ మంత్రాన్ని 3 సార్లు చెప్పుకోవాలి. ఆ ఆవాలను మీరు ఒక క్లాత్, అంటే ఎరుపు రంగు క్లాత్ కానివ్వండి, లేదా తెలుపు రంగు క్లాత్ కానివ్వండి, ఇట్లా తీసేసుకొని మీరేం చేస్తారంటే ఆ ఆవాలను ఆ క్లాత్లో పోసేసేయండి. అలా ఎరుపుదైనా పర్వాలా, తెలుపుదైనా పర్వాలా, పసుపుదైనా పర్వాలా, అందులో పోసేసేయండి. పోసేసిన తర్వాత మీరేం చేస్తారంటే మీకు ఇష్టమైనటువంటి వారి పేరును మనసులో తలుచుకొని, ఇంకా మీకు అవకాశం కుదిరితే ఆ క్లాత్ మీద ఒక స్కెచ్ తోటి, అంటే నలుపు రంగు స్కెచ్ కాకుండా ఏదో మిగిలిన ఏ రంగు అయినా పర్వాలా, వారి పేరును రాయండి. దాని మీద ఏంటంటే 3 సార్లు వారి పేరును రాయండి. మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో వారి పేరుని ఆ క్లాత్ మీద రాసేసేయండి. అలా రాసేసిన తర్వాత ఆవాలను కూడా అందులో పోసేసి మేము కలవాలి, మేము సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఎట్లాగైనా మా దారికి రావాలని చెప్పేసి మనసులో సంకల్పం చెప్పుకుంటా ఈ మంత్రాన్ని 3 సార్లు చెప్పుకోవాలి. ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో ఫట్ స్వాహ అనేటటువంటి ఈ మంత్రాన్ని మీరేంటంటే 3 సార్లు చెప్పుకోవాలి. ఏది మీకు ఇష్టమైనటువంటి వారి పేరుని మీరు మనసులో తలుచుకుంటా ఆ క్లాత్ మీరు ఎడమ చేత్తో పట్టుకొని వారి పేరును కూడా రాసేసిన తర్వాత ఆవాలు పోసుకుంటారు కదా, అలాగ మీరేంటంటే ఆ మంత్రాన్ని 3 సార్లు చెప్పుకోవాలి. లేదా 5 సార్లు అయినా చెప్పుకోవచ్చు, 11 సార్లు అయినా చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఈ మంత్రం ఏంటంటే వారిని మనం సొంతం చేసేటటువంటి మంత్రం అనమాట. అంటే వాళ్ళు మన దారికి వచ్చేటటువంటి మంత్రం అనమాట. ఈ ఆవాలు కూడా తాంత్రికంగా చెడుని తీసేసి మనకు మంచిని తెచ్చి పెడతాయి, మన కోరికను తీరుస్తాయి అనమాట. అలాగ పట్టేసుకొని మీరు ఆ మంత్రాన్ని చెప్పుకోండి. ఆ మంత్రాన్ని చెప్పుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మీ తల దిండి కింద పెట్టుకొని 5 రోజులు కొనుక్కోవాలి. 5 రోజులు మాత్రం మీ తల దిండి కింద పెట్టుకొని కొనుక్కోవాలి. అలాగా ఆ రోజు ఆ క్లాత్ తర్వాత ఏంటంటే మూటలాగా ముడేసేసేయండి. ఆ మూటని మీ తల దిండి కింద పెట్టుకొని ఎన్ని రోజులు కొనుక్కోవాలంటే 5 రోజులు కొనుక్కోవాలి. 5 రోజులు కొనుక్కున్న తర్వాత ఇక్కడ రోజు రేత్రి కానివ్వండి, లేదా పగలు కానివ్వండి, మీకు ఖాళీ ఉన్నప్పుడు ఆ మూటను పట్టుకొని మీరు ఇట్లాగే ఆ మంత్రం చెప్పుకొని ఆ మంత్రం మనసులో 3 సార్లు కానీ 5 సార్లు కానీ చెప్పుకుంటా వాళ్ళు మాకు సొంతం అవ్వాలి అని చెప్పేసి రోజు 5 రోజులు అట్లా పెట్టుకోండి. మీ తల దిండు గలీబ్లో పెట్టుకోండి, ఎవరు కదిలించకుండా ఉంటారు. తర్వాత 6వ రోజు మీరేం చేస్తారంటే ఈ మూటను తీసుకెళ్ళి మీకు వేప చెట్టు ఉంటుంది కదా, వేప చెట్టు కానివ్వండి లేదా రావి చెట్టు కానీ ఉంటుంది, ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసేసుకొని ఆ చెట్టును తాకి దండం పెట్టుకొని ఈ మూట ఇది ఉంటుంది కదా దీన్ని తీసుకెళ్ళి ఆ చెట్టుకు ముడేసేసిరండి. ముడేసేటప్పుడు సంకల్పం చెప్పుకోండి, వాళ్ళు మాకు సొంతం అవ్వాలి, మా దారికి రావాలి అని చెప్పేసి చక్కగా దండం పెట్టుకొని ఆ చెట్టుకు ముడేసేసిరండి. ఇలా చేసేసేయండి. ఇలా చేయటం వలన ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ దారికి వస్తారు. ఫోన్ నెంబర్స్ బ్లాక్లో తీస్తారు, మీకు ఖచ్చితంగా ఫోన్ చేస్తారు, వాళ్ళు ఖచ్చితంగా మీ దారికి వస్తారు. 100% ఈ పరిహారం అనేది మీకు యూజ్ అవుతుందన్నమాట. ఇది ఒక న్యాయమైన రిలేషన్స్కు మాత్రమే చేయాలి. ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే మాత్రం మీకు లాభం కాదు కదా, ఇంకా నష్టం అనేది వస్తుంది. కాబట్టి మీరు న్యాయమైన రిలేషన్స్ కోసమే చేసుకోండి. కానీ అలా చేయటం వల్ల, ఎందుకంటే రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఇవి మనకు దేవతా వృక్షాలు అనమాట. అంటే వాటికి మనం అలా ముడుపులాగా కట్టేసినప్పుడు
ఆ దేవతల యొక్క ఆశీర్వాదంతో వాళ్ళు మన సొంతం అవడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా రోజు తలదిండి కింద పెట్టుకోవటం వలన మన కాన్షియస్ మైండ్లో, సబ్ కాన్షియస్ మైండ్లో అవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళని మన సొంతం అవ్వడానికి దేవుళ్ళ యొక్క అనుగ్రహం కూడా మనకు ఉంటుంది. మీకు కుదిరితే దీపారాధన కూడా చేసుకోండి, లేదంటే మీరు మామూలుగా ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా మనకు ఉంటుంది. కాబట్టి చక్కగా అలా చేసేసుకొని మీరు 6వ రోజు స్నానం చేసేసి అలా చెట్టుకు కట్టేసిరండి. అలా చేయటం వల్ల మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. వాళ్ళు ఖచ్చితంగా మీ సొంతం అవుతారు. అర్థమైంది కదా ఏం చేయాలేంటి అనేది? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.